దేవుని సన్నిధిలో మరొకసారి చేరి వచ్చిన బిడ్డలను బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. ఒకసారి దేవుడు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైనటువంటి ఈ సహవాసాన్ని బట్టి ప్రతిరోజు కూడా ప్రభు ఆయన బిడ్డలకు అందించేటువంటి ఈ ఉపదేశాన్ని బట్టి నేనైతే దేవుని మందిరంలో ఎంతో గొప్ప ఉత్సాహాన్ని, సంతోషాన్ని ప్రతిదినము కూడా ఈ 2026 సంవత్సరం చాలా సంవత్సరాల తరువాత ఈ ప్రతిరోజు సిలువ ధ్యానాలను ధ్యానించే 66 పుస్తకాల్లో ఉన్న శ్రేష్టమైన సంగతులు, మరి అద్భుతమైన ప్రేరేపణ, ఈ ప్రేరేపణకు కారకులైనటువంటి బిడ్డలకు ప్రత్యేకమైన ప్రభు కృప విడుదలవునుగాక. అందులో కొనసాగుతున్న మన మీద కూడా నూతనమైన కృప అంతకంతకు వచ్చునుగాక. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఎవరు ప్రారంభించినా ఆ ప్రారంభించే వారికి దీవెనలు ఉంటాయి, అందులో కొనసాగుతున్న వారికి కూడా దీవెనలు ఉంటాయి. ఆమేన్. ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయం వచ్చే వారికి కూడా ఉదయము 9 గంటలకు వచ్చే వారికి జీతము, తరువాత 12 గంటలకి వెళ్ళే వారికి కూడా ఆయన చూశాడు, 12 గంటలకి కూడా వెళ్ళే వారికి కూడా జీతము, తర్వాత 3 గంటలకి కూడా జీతము, సాయంత్రము 5 గంటలకి వెళ్ళినప్పటికీ కూడా ఖాళీగా ఉన్నారని వారికి కూడా ఉదయం 9 నుంచి 5 వరకు ఏ తారతమ్యం లేకుండా అందరికీ కూడా ఒకటే జీతము. స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఎంత మంచి మనసు కలిగిన దేవుడు. ఇదేంటయ్యా, 5 గంటలకు వచ్చిన వాళ్ళకి, ఉదయం వచ్చిన వాళ్ళకి ఒకటే కూలియా, ఒకటే శాలరీయా? మరి మేము ఉదయం నుంచి వచ్చాం కదా, మాకేమైనా ఎక్కువ ఇస్తావేమో అని మేము భావించాము అని ముందొచ్చిన వాళ్ళు అయితే అన్నారు. కానీ మన ప్రభు అయితే ఆ గుంపులో ఉన్న వారందరికీ కూడా ఉదయం కష్టపడిన వారికి, మధ్యాహ్నం కష్టపడిన వారికి, సాయంత్రం వచ్చే వారికి ఒకటే జీతాన్ని ఇచ్చినటువంటి గొప్ప దేవుడికి ఒకసారి చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ సంగమా, మానవులుగా మనకి కొంత అంటే ముందు నుంచి నేను ఇన్ని సంవత్సరాలు పరిచర్య చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు నేను దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను, ఇన్ని ఆత్మల భారం కలిగి ఉన్నాను, ఇదేంటి ప్రభువా కొత్తగా నమ్ముకున్న వారికి, ముందు నుంచి ఉన్న వారికి ఒకటైనా ఈ యొక్క స్థాయి అని అంటే, ఆయన ప్రణాళికలో దేవుని బిడ్డలారా, దేవుడు మనమంతా కూడా పరలోకములో చాలా హద్దులు అనేవి ఉంటాయి. భూమి మీద ఎలాగైతే ప్రియ సంగమా చూడండి, ఆ యొక్క విమానం ఎక్కేటప్పుడు క్లాసులు అనేవి ఉంటాయి. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, మొదటి తరగతి, 2వ తరగతి, 3వ తరగతి అని ప్రతి దాంట్లో భాగాలు అనేవి ఉంటాయి, వారి స్థితిని బట్టి, వారు ఎక్కే స్థాయిని బట్టి. కానీ దేవుడి దగ్గర ఈరోజు మనము దగ్గరగా ఉండాలనేటువంటిది, మనము త్వరగా మనము కానీ మేల్కొంటే ఆ ముందు నుంచి వెళ్తున్న వారు చాలా మంది ఉన్నప్పటికీ మనము ఆ పరుగు పందెంలో, పౌలు అంటాడు కదా, అనేక మంది పరుగు పందెంలో ఉన్నారు కానీ బహుమానము పొందునట్లుగా నేనైతే పరిగెడుతూ ఉన్నాను అంటున్నాడు. ఆమేన్. ఈరోజు మనము కూడా బహుమానము పొందాలని వచ్చాం, దేవుని దగ్గర జీతం పొందాలని వచ్చాం. దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆనందపరుస్తారో, దేవుని ఎవరైతే సంతోషపరుస్తారో, ప్రభువుని ఎవరు వారు జీవితాల్లో హత్తుకుంటారో అద్భుతమైనటువంటి దేవుని యొక్క వాత్సల్యత ఉంటుంది. దేవుని సంగమా, ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా మనము ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం 2 రోజులుగా. ఈరోజు కూడా ఆ యొక్క అంశాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. కావలి కాయువారు ప్రభువుకి అవసరము. అందరూ చెప్పండి, కావలి కాయువారు ప్రభువుకి అవసరము. ఈరోజు కావలి కాసేవారిగా మనము మన ప్రాంతాన్ని కాస్తూ ఉన్నాం. ఏ విధంగా అంటే ప్రార్థనలో కాస్తూ ఉన్నాం. ప్రభువా, అదిగో ఆ ప్రారంభ గృహం నుంచి ఈ గ్రామం అంతా కూడా చివరి గృహం వరకు అందరూ కూడా రక్షించబడాలి, ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడాలి, ప్రతి ఒక్కరు కూడా నిత్యత్వంలో ఉండాలి. ఈ యొక్క కావలి ఎవరైతే కలిగి ఉన్నారో వారు నిజంగా ధన్యులు దేవుని బిడ్డలారా. కానీ ఇక్కడేంటో ఆశ్చర్యము, మనం చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగాలు పెద్ద ప్రవక్త అయినటువంటి యెషయా గారు
ఈ యొక్క ప్రవచనాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ఏంటంటే ఈ 21 అధ్యాయం అంతా మీరు చదవాలి. మీకు ఇస్తున్నటువంటి ప్రతి హోంవర్క్ ఏంటంటే దేవుని బిడ్డలారా, మనం ఇంటి దగ్గర ఆ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక వచనం చదివేస్తే మనకు అర్థం అవ్వదు. ఎప్పుడైనా మనకి కూడా 31వ తారీఖు డిసెంబర్ రాత్రి కొత్త సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు మన వాగ్దానం ఆ కొత్త సంవత్సరం రోజు నాడు తీసుకున్నప్పుడు ఆ ఒక్క వచనము, అడుగుడి మీకు ఇవ్వబడును. ఏంటి ప్రభు నీకు అడిగాను ఇవ్వబడ్డది కాదు. ఆ అధ్యాయం అంతా ఏమి అడగమంటున్నాడు, అసలు ఏమి మనకి ఇవ్వబడతాదని ఆ అధ్యాయం అంతా చదివితే ఆ వచనంలో ఉన్నటువంటి మనకి వచనం యొక్క భావము అర్థమవుతుంది. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా కావలి కాసేవారిగా మనం ఉంటూ ఉన్నాం. ఇక్కడ చూడండి, ఈ యొక్క సముద్ర తీరమునున్న అడవి దేశమును గూర్చిన దేవోక్తి అనే మాట 21వ అధ్యాయము మొదటి లైన్ లో మనకు కనిపిస్తూ ఉంది. అంటే సముద్ర తీరములో ఎన్ని ప్రాంతాలు ఉంటాయి? చాలా ప్రాంతాలు ఉంటాయి. ఆ తీరం అంతా మనం వెళ్తున్న కొలది ఎప్పటికీ తరగదు, ఎప్పటికీ కూడా అయిపోయింది అనడానికి లేదు. ఎన్నో తీరాలు దేవుని పెట్టారా, ప్రతి వైపు తూర్పు పడమర ఉత్తర దక్షిణ నలుమూలల్లో కూడా ఈ యొక్క భాగాలైనటువంటివి ఆ ప్రాంతాల్లో ఆనుకున్న గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆ ఒక్కొక్క ప్రాంతం కోసం చాలా దేవోక్తులు అక్కడ ఉన్నాయి, అంటే చాలా మాటలు ఉన్నాయి. కానీ ఈ రాత్రి మనము కావలి కాసే వారి కోసము ఒక వాక్కును అక్కడ మనము చదువుకుంటూ ఉన్నాం. అక్కడ ఏంటంటే ఈ 11వ వచనంలో దూమాను గూర్చిన దేవోక్తి, చూడండి, దూమాను గూర్చిన దేవోక్తి, కావలివాడ రాత్రి ఎంత వేలైనది, క్వశ్చన్ మార్క్, కావలివాడ రాత్రి ఎంత వేలైనది, మరలా క్వశ్చన్ మార్క్ అని ఒకడు శేయీరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది ఏ ఊరంటే షేయీరు. అందరూ చెప్పండి, షేయీరు. ఈ షేయీరు అనేటువంటిది ప్రస్తుతం అయితే ఎక్కడుందంటే అరాబియా ప్రాంతము. ఈ అరాబియా అటువంటి ఆ భయంకరమైనటువంటి ప్రాంతము, దానికి దేవుని సంగమా ఈ ఏదేము రాజులు అక్కడ గతంలో పరిపాలించారు. ఈ షేయర్ అనే మాట ఎలా వచ్చిందంటే, ఈ యొక్క ఏదేమి రాజులు పరిపాలించారు ఆ దినాలలో. ఆ రాజులు పరిపాలించినటువంటి ఆ ప్రాంతంలో అందులో ఒక రాజు పేరు ఈ యొక్క షేయీరు. దేవుని సంగమా అయితే ఇతను ఈ పేరుకి అర్థం ఏంటంటే, షేయీరు అంటే గరుకుగా అనే మాట అర్థం. అంటే తర్వాత రెండవది ఏంటంటే వెంట్రుకలు కలిగిన వాడు. మొదటిది తీస్తే గరుకైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇతను ఏదేమనే మాటే మనకి చాలా మరి రాసుకుంటే చాలా అద్భుతం. దేవుని సంగమా ఆ మాటలు మనకి ఎక్కడంటే కనిపిస్తాయి. ఆది కాండము ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మనకు 36వ అధ్యాయము 20 నుంచి 30 వచనాలు చదవకండి, రాసుకోండి. 36వ అధ్యాయము అసలు ఏం జరిగింది అక్కడ? 36వ అధ్యాయంలో ఆ షేయీరు ప్రాంతంలో అక్కడ ఒకరు ఉన్నారు. ఆయనే ఇస్సాకు పెద్ద కుమారుడు. ఎవరండి ఇస్సాకు పెద్ద కుమారుడు? ఏసావు. చిన్నోడు యాకోబు. ఇద్దరు అన్నదమ్ములు. అయితే ఏసావు అక్కడ ఉన్నాడు. ఏసావు దేని కొరకు ఉన్నాడు? తమ్ముడు వస్తున్నాడు అనేసరికి తమ్ముడేమో తన భార్యలైనటువంటి రాహేలు, లేయ, వారి దాసీలు, వారి పిల్లలు, వారి యొక్క గొర్రెలు, మేకలు సమస్తము కూడా వారి దాసీలతో యాకోబు వస్తున్నటువంటి సంగతి. అయితే అక్కడ మాత్రం ఎవరున్నారంటే ఈ షేయీరులో ఏసావు ఉన్నాడు. ఏసావు ఎటువంటి ఉద్దేశంతో ఉన్నాడంటే, ఒకరు వెళ్ళి చెప్పారు, మీ తమ్ముడు 20 సంవత్సరాల తర్వాత అదిగో చాలా పెద్ద సమూహంతో వచ్చేస్తున్నాడు అనేసరికి, మా తమ్ముడు వస్తున్నాడా, సరే అనుకొని దేవుని బిడ్డలారా ఇతను బయలుదేరి వచ్చేస్తున్నాడు. ఒక్కడొస్తే బాగుండేమో. ఎంతమందితో వస్తున్నాడంట? 400 మందితో వచ్చేస్తున్నాడు అటండి. హల్లెలూయా. 400 మందితో సెండ్ ఆఫ్ చెప్పడానికి వస్తున్నాడా, లేకపోతే వెల్కమ్ చెప్పడానికి వస్తున్నాడా అంటే రెండూ కాదు. స్వాగతం చెప్పడానికి రావట్లేదు, హత్తుకోవడానికి రావట్లేదు. తమ్ముడు 20 సంవత్సరాల తర్వాత మరలా నిన్ను చూడడానికి
దేవుడు నాకు ఎంత అద్భుతమైన అవకాశం ఇచ్చాడనే మనసుతో రావట్లేదు. 400 మందితో తమ్ముడినే దేవుని బిడ్డలారా దొరికాడరా ఇప్పుడు అనుకొని దేవుని సంగమా 20 సంవత్సరాలు అయినప్పటికీ ఆ షేయూరనే కరుకుతనము ఆ ఊర్లో అందరికీ కూడా, ఆ ఊర్లో ఈ యొక్క ఏసావు లాంటి వాడు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే చాలా పగతో రగిలిపోతున్నటువంటి తలంపులతో 400 మందిని ఎంత వేగంగా పోగు చేస్తాడో చూడండి. అంటే దేవుని బిడ్డలారా ఇక్కడ రాత్రి వేళ కేకలు వేస్తూ ఉన్నారట. యెషయా గ్రంథం మనం చదువుకున్నటువంటి 11వ వచనంలో, కావలివాడ రాత్రి ఎంత వేలైనది, కావలివాడ రాత్రి ఎంత వేలైనది, వారు మాత్రము షేయూరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నారట. ఎంత ఘోరాతి ఘోరంగా ఉందో చూడ ప్రాంతము. ఈరోజు మనమైతే కేకలు వేస్తూ ఉన్నామో బాహ్యమైన కేకలు కాదు, ఇతరులను భయపెట్టే కేకలు కాదు, ఇవేంటంటే నశించిపోకండి రండి ప్రభు దగ్గరికి రండి అని రక్షణ కేకలు వేస్తూ ఉన్నాము. చప్పట్లు కొడతాం దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈ పాటలు ఎందుకు పాడుతున్నాం, ఈ చప్పట్లు ఎందుకు కొడుతున్నాం, ఈ రోజు ఈ మైక్ సెట్ ఎందుకు పెడుతున్నాం అంటే ప్రభు రాకడ దగ్గరికి వచ్చేస్తూ ఉంది. అయ్యో చాలా మంది నశించిపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ దయచేసి మేము పొందుకున్న ఈ సమాధానము, మేము పొందుకున్న ఈ ఆనందము, మేము అనుభవిస్తున్నటువంటి ఈ గొప్ప నెమ్మది మీకు కూడా ఉచితంగానే ఇస్తాడమ్మా, మీకు కూడా ఉచితంగానే దయచేస్తాడమ్మా, మీకు కూడా ఈ అద్భుతమైనటువంటి ఆరోగ్యం ఇస్తాడు, ఈ అద్భుతమైన అభిషేకం ఇస్తాడు. ఏ విధమైనటువంటి కరుగు కూడా మీలో లేకుండా మీకు నొన్నని వారిగా చేస్తాడని మనము కేకలు వేస్తూ ఉన్నాం. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఈ షేయూరు అనేటువంటిది ఈరోజు దేనికి గుర్తుగా ఉందంటే లోకమంతా కూడా షేయూరే. కానీ ఆ షేయూరులో దేవుడు అద్భుతమైనటువంటి ఒక ప్రార్థన ధూపం వేసేటువంటి యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అనేటువంటి సహవాసాన్ని మనకి ఇచ్చాడు. ఆమేన్. ఈరోజు షేయూరు అనేటువంటి ప్రపంచంలో ఎటు చూసినా భయంకరమైన బలహీనతలే. కానీ సంఘము నిజంగా ఎప్పుడు ఆ స్థలంలో మందిరంలోకి వెళ్ళి ఆ యొక్క వాక్య పీఠం మీద ప్రార్థన చేసినప్పుడు, మోకరిస్తున్నప్పుడు మీరు నమ్మితే నమ్మండి దేవుని బిడ్డలారా, కన్నీరు నిజంగా గొప్ప నెమ్మది. ఎక్కడైతే దేవుని పిల్లలు నిజమైనటువంటి నిష్కలంకమైన మనసుతో పరిచర్యను ప్రారంభించి అక్కడ దేవుని చిత్తానుసారంగా సేవలు ప్రారంభిస్తారో అక్కడ దేవుడు వారిని కనపరుస్తూ ఉంటాడు. ఆమేన్. కాబట్టి ఆ స్థలంలో ఎప్పుడు కూడా నేను వచ్చి ఇప్పుడు చాలా ఆనందము. ఆ స్థలంలో కన్నీరు అనేటువంటివి కొన్ని స్థలాల్లో ఎంత ప్రార్థన చేసినా విసుగొచ్చేస్తుంటది. కొన్ని స్థలాల్లో దేవుడు ఎంత మాట్లాడి సిద్ధపడుతూ ఉన్నా అక్కడ దేవుని స్వరం అనేటువంటిది, దేవుని సంగమా ఎన్నో రకాల ఆటంకాలు, ఎన్నో రకాల ఇబ్బందులు, దేవుని మాటలు చెప్పబుద్ధి కాదు. కానీ దేవుడు ఈ పరిచర్యలో ఇక్కడ అద్భుతమైనటువంటి ఆయన యొక్క శక్తిని, ఆయన వాక్కును విడుదల చేస్తున్నందుకు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడికి ఒకసారి చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లించండి అమ్మా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నిజమైనటువంటి బిడ్డలు సమర్పణతో దేవుని పరిచర్యను తప్పకుండా, ఈ పరిచర్యను ఆర్పకుండా, ఈ పరిచర్యను దినదినము రగిలించాలి, ప్రోత్సహించాలి. ఈ పరిచర్యను షేయూరుగా కాకుండా షేయూరులో ఉన్నటువంటి ఈ లోకములో నిజమైనటువంటి దేవుని సంఘము అని మనము ఆయన బిడ్డలుగా బ్రతుకుతున్నాం కనుక ఇంకా దేవుడు ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్న మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఇక్కడ ఎంత ఘోరం అంటే దేవుని బిడ్డలారా 12వ వచనం చదవండి. ఉదయము నగును రాత్రియు నగును మీరు విచారింపగోరిన యెడల విచారించుడి మరలా రండి అనుచున్నాడు. చూసారండి ఎంత ఘోరంగా ఉంది అంటే, విచారం అంటే ఎంత తేలికైపోయిందో, కేకలు వేయటం అంటే ఎంత తేలికైపోయిందో. ఆ యొక్క ప్రాంత ప్రజలు ఈ యొక్క భారము కలిగినటువంటి దేవుని బిడ్డలకు ఏ మాత్రము కూడా ఈ సముద్ర తీరములో ఉన్నటువంటి ఈ యొక్క దేవుని బిడ్డలారా బబులోనీయులు అన్నమాట. ఈ అధ్యాయం అంతా దేని కొరకంటే బబులోనీయులు కూర్చున్నటువంటి ఒక ప్రవచనము. బబులోనీయులు ఎటువంటి వారు? బబులోనీయులు వారు నిజంగా ప్రపంచంలో ఐగుప్తు తరువాత
ఈ యొక్క బబులోనీయులు కూడా అద్భుతమైనటువంటి వారి సాంప్రదాయాలు, వారికి ఉన్నటువంటి దేవుని బిడ్డలారా హెచ్చించుకునే పరిస్థితులు, చాలా అద్భుతమైనటువంటి ఆ యొక్క ధనము అన్నీ కూడా మనకి తెలుసు. బబులోన్లో ఉన్నటువంటి నెబుకద్నెజారు ఆయన యొక్క జీవిత శైలి, ఆ కట్టడలు ఇవన్నీ కూడా చెక్కు చెదరనటువంటివి, ఎప్పటికీ కూడా గుర్తులైనటువంటివి, చారిత్రక ఆధారాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఏంటి లాభము? అవి చూసి మనము మేలుకుంటూ ఉన్నాం. ఆమేన్. ఆ నాశనాన్ని చూసి వారి కట్టడలు, వారి యొక్క జీవితాలు, వారు వాడినటువంటి వస్తువులు అవన్నీ చూసి అయ్యో ఇవి ఇన్ని వాడారు, కానీ చివరికి వారు ఏమాత్రం ఒక్కరు కూడా దేవుని కొరకు సాక్షులుగా లేరు. అందరూ కూడా పతనమైపోయారు దేవుని బిడ్డల. ఈరోజు ఈ షేయు అనేటువంటి ప్రాంతము కూడా దానికి గుర్తుగా, దానికి ఆనుకున్నటువంటి ఈ పట్టణాలే. అందులోన తర్వాత వచనం కూడా చెప్తూ ఉన్నాడు, అరేబియాను కూర్చున్న దేవోక్తి. అది మనకి ఇప్పుడు మన పాఠం కాదు, కానీ అక్కడ కూడా ఒక దేవోక్తి. అంటే ఎన్ని ప్రాంతాలు అయితే దానికి ఆనుకొని ఉన్నాయో అన్నీ కూడా నశించిపోతూ ఉన్నాయి. కానీ సంఘము అలా కాదు. సంఘము మాత్రము ఈ లోకానికి ఎలాంటిదంటే, నశించిపోతున్నవి ఎన్నున్నప్పటికీ చిన్న సంఘమైన ప్రభు అంటాడు కదా, చిన్న మంద భయపడకుడి. ఆమేన్. ఈరోజు మనము దేవుని పిల్లలుగా ఈ ఉపదేశాలను కూర్చి ఆయన దగ్గరికి వస్తున్నాం కాబట్టి నశించిపోతున్న చుట్టూ ఉన్న వారికి మనం ఒక టార్చ్ లైట్ లాంటి వాళ్ళు. ఈ చీకటి అంధకారంలో చిన్న వెలుగు వస్తే చాలు, ఆ చిన్న దారి దొరుకుతుంది బాబు అనుకోవడానికి. అలా మనము ఈ లోకానికి ఒక వెలుగుగా ఉన్నాం. అందుకే అంటారు కదా సామెతలు 8వ అధ్యాయము 34వ వచనంలో, 8:34లో, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. అంటే నా ద్వార బంధము యొద్ద కాచుకొని, ఈరోజు దేవుని బిడ్డలారా కాచుకొని ఉన్నాం. మనము కావలి కాసేవారిగా ఉన్నాము. ఎక్కడ? ఆయన ద్వారబంధము ఎక్కడుంది? వాక్యం ఎక్కడైతే వినబడుతుందో అదే ద్వారబంధము. ఆమేన్. దేవుని సంగమా అంటాడు కదా అక్కడ 20 దేవుని బిడ్డలారా 4వ అధ్యాయంలో కూడా, పురాతన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకోండి, మహిమగల ఈ రాజు మీలో ప్రవేశించినట్లు పురాతన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకోండి, మహిమగలిగిన రాజు మీలో ప్రవేశించును. ఆమేన్. తలుపులు తమకు తామే ఎలా లేపుకుంటాయి? ద్వారబంధాలు తమకు తామే ఎవరైనా లేపకపోతే అవి ఎలా లేపబడతాయి? ఈరోజు అది అక్షర రూపంగా చదివితే మనకి అక్షరాల్లాగే కనిపిస్తాయి. ఆత్మ సంబంధంగా మనం చదివినప్పుడు పురాతన తలుపులు మనమే దేవుని బిడ్డలారా, పురాతన ద్వారబంధాలు మనమే దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా మనము చాలా కాలం నుంచి ప్రభువుని అనుసరిస్తున్నా, వెంబడిస్తున్నా, కాయలేకపోతే మాత్రము ఏమవుతుందంటే చాలా భయంకరమైనటువంటి సమస్య అనేటువంటిది ఉన్నది. ఎందుకంటే శత్రువు లోపలికి రావాలన్నా, బయటికి వెళ్ళాలన్నా ద్వారము దాటే లోపలికి రావాలి. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటాడు, ఎవరు కూడా దొంగ నాకు ముందుగా వెళ్ళేవాడు అందరూ కూడా దొంగలే, కానీ నా వెనుక వచ్చేవారు నా గొర్రెలు అంటూ ఉన్నాడు. అంటే ప్రభువుకు ముందు మనం వెళ్తే, ఈరోజు మనము ప్రభువే మనకు మార్గము కాబట్టి, ఆయనే సత్యము జీవము. ఆ మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాడు? ఐ ఆమ్ ది వే, ఐ ఆమ్ ది ట్రూత్, ఐ ఆమ్ ది లైఫ్. కానీ మనం ఏమంటున్నాము? మార్గము, సత్యము, జీవము అంటున్నాం. ఇంగ్లీష్లో ఏమన్నాడు? లైఫ్ అన్నాడు. అంటే జీవితము. హల్లెలూయా. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవితము. చమటపడి సోదరులు చెల్లించండి. హల్లెలూయా. ఆయనే జీవితం అండి. ఇంక ఏ జీవితము కూడా మనకి ఇవ్వలేదు. యేసు ఒక్కడు మాత్రమే. ఆయనే నీకు నాకు జీవితాన్ని అనుగ్రహించేవాడు. ఈరోజు ప్రభు జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతుంటే, అబ్రహామునేమో ఆ 15వ అధ్యాయం ఆదికాండం చదివితే అక్కడ ఎలా ఉంటుందో తెలుసా? ఒక అద్భుతమైనటువంటి ఒక వివరణ ఏంటంటే, అబ్రహాము పిల్లలు లేక బాధపడుతూ ఉన్న దినం అది. ఏంటయ్యా, నాకు అందరూ ఉన్నారు కానీ పనివారు ఉన్నారు, చాలా దాసులు ఉన్నారు, చాలా ధనం ఉంది, చాలా ఆస్తి ఉంది, కానీ నాకు ఏమి లేదంటే వంశధారకుడు లేడు, నాకు కుమారుడు లేడు. అందరూ కూడా అబ్రాము అని అంటున్నారు. కానీ అంటే అబ్రాము అనే మాటకు అర్థం ఏంటంటే ఒంటరివాడు, ఏమీ లేనివాడు,
నీవు ఒంటరివాడివి కాదు, ఏమీ లేనివాడివి కాదు, నీ పేరు నేను అబ్రహాము. హా అనే అక్షరం చేర్చాడు. అంటే అబ్రాహాము ఒంటరివాడు, ఇప్పుడు ఏంటంటే అబ్రహాము. హాము అంటే ఏంటి? అదిగో పైకి చూడు, ఎన్ని నక్షత్రాలు లెక్కెట్టగలరండి? ఇప్పుడు చూస్తే ఈ మధ్యకాలంలో నక్షత్రాలు అసలు కనిపించట్లేదు కూడా. దేవుని సంగమా, ఏవో కొన్ని. కానీ అప్పుడు అబ్రహాముకు కన్నులెత్తి చూడమన్నప్పుడు జనరల్గా ఈ యొక్క సైంటిఫికల్గా నక్షత్రాలు మనం ఏంటంటే దేవుని బిడ్డలారా 1000 నుంచి 1200 వరకు మాత్రమే లెక్క పెట్టగలమంట. దేవుడు ప్రభువు అంటున్నాడు, ఆకాశ నక్షత్రాలు వలె, భూమి ఇసుక రేణువులు వలె. అంటే ఈరోజు నక్షత్రాలు దేనికి గుర్తు? ఆత్మ సంబంధమైన పిల్లలకు గుర్తు. ఇసుక దేనికి గుర్తు? చెప్పండి అమ్మా, ఇసుక దేనికి గుర్తు? ఇసుక భూ సంబంధమైన సంతానానికి గుర్తు. స్తోత్రం, హల్లెలూయా. నక్షత్రాలు 12 గోత్రాలకు గుర్తు, ఆత్మ సంబంధమైన గుర్తు, దేవుని చిత్తానుసారంగా వర్ధిల్లే బిడ్డల వాళ్ళు. కానీ ఇసుక రేణువులు ఎవరంటే ఆ ఐగుప్తు నుంచి కూడా వచ్చింది కదా ఒక దాసి, ఎవరామె? హాగర సంతానం, ఇస్మాయేలీలు. దేవుని బిడ్డలారా, వారితో పాటు లోకంలో చాలా మందికి కూడా అబ్రహాము తండ్రే. అటు యూదులకి అబ్రహాము తండ్రే, ఇటు ఇస్మాయేలు సంతతికి దేవుని బిడ్డలారా ముస్లిం వాళ్ళకి కూడా అబ్రహాము తండ్రే. ఇటువైపు అన్యులుగా ఉన్న మన పరిస్థితి, మనకి కూడా అబ్రహామే తండ్రి. చప్పట్లు కూడా సోదరులు చెల్లించండి, హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమైనటువంటి హెచ్చింపు ఆ హా అనే అక్షరంలో. అబ్రామో, ఓ అబ్రామో అని కేకలేసేది సారమ్మ. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఎప్పుడైతే అబ్రహామో అని మార్చేసరికి ఇంకా రాజకుమార్తెగా సారా పేరు గయ్యాలు జగడగొండి అనే పేరుని ఇంకా కాదిలగా మీరు ఇంకా అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వారిగా దేవుడు వారి జీవితంలో ఈ షేయిర్ అనేటువంటి లోకాన్ని తొలగించి వాగ్దానం అనేటువంటిది చేర్చాడు. ఆమేన్. ఈ 15 అధ్యాయము ఆ వివరణ అంతా ఇస్తూ ఉన్నాడు దేవుని సంగమా. అయితే 15 అధ్యాయంలో చూడండి, అబ్రాహాంకి ఎంత స్టోరీ చెప్పాడు కదా. అమ్మ దయచేసి చాలా అద్భుతమైన మాట ఇక్కడ ఉంటుంది, ₹1,00,000 మాట వినండి. ఈ 15 అధ్యాయంలో చాలా వివరణ ఇచ్చాడు దేవుడు. నీ పేరు మారుస్తున్నాను, సరే నీవు నా కోసం ఒక పని చేయాలి. నీవేం చేయాలి? మన అంశం ఏంటమ్మా? కదా దేవుడు పెట్టారా. అయితే నీవు మాత్రము నేను ఒక పని చెప్తాను, దానికి నువ్వు కాయాలి. ఏంటయ్యా, ఏంటి కాయాలి? ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు అని అబ్రాహాము ఏమో ఏదో అనుకుంటే అక్కడేమో కొన్ని జంతువుల్ని బలిమ్మని చెప్పాడు. చదవండి అక్కడ 15 అధ్యాయము 11వ వచనం. 10వ వచనం చదవండి, 10 నుంచి. చూడండి, అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచినవి ఏంటేంటో అసలు చెప్పమ్మా. జంతువుల పేర్లు చూడండి. పక్షులను అతడు ఖండింపలేదు. గెద్దలు దాని మీద 3 ఏండ్ల పెయ్యను. చూడండి, అది ఎన్నో వచనం? 9వ వచనంలో ఉంటది. 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, 3 ఏండ్ల పొట్టేలు, అన్ని 3 ఏళ్ళే. ఒక తెల్ల గువ్వను, అంటే గువ్వలను పక్షులను ఖండించలేదు. వీటిని మాత్రము ఏం చేశాడు? ఖండించి దేని భాగము? తల ఒకవైపు, ముండెం ఒకవైపు, రెండింటిని మొత్తం కుడివైపు ఎడం వైపు భాగాలుగా ఉంచాడు. ఇప్పుడు మనం చేపలు కొంటే ఏం చేస్తామో, తల ఒక వైపు, తల నుంచి వేరే భాగం మరొక వైపు. దేవుని బిడ్డలారా, ఖండాలు చేశాడు. ఆ ఖండాల దగ్గర నువ్వేం చేయాలి? కర్ర పట్టుకొని నిలబడి అన్నాడు. అబ్రామా, నువ్వు ఆ కర్ర పట్టుకొని ఆ యొక్క జంతువులను ఖండించావు కదా, అక్కడ నువ్వు కావలి కాయు అని అన్నాడు. సరే ప్రభువా, నేను ఉంటాను అనుకొని ఉదయం స్టార్ట్ అయిందండి బలి. కర్ర పట్టుకొని ఉన్నాడు. ఉండేసరికి దేవుడు వస్తాడని అబ్రహాం ఏమో చాలా చూస్తున్నాడు. ఏంటి ప్రభువా ఇంకా రావట్లేదు అనుకొని 10 అయిపోతుంది టైము. సరేలే, ప్రభు మధ్యాహ్నం వస్తాడేమో,
అని మధ్యాహ్నం వరకు అలా ఎదురు చూస్తున్నాడు. మనకు మధ్యాహ్నం అన్నం తింటే చిన్న నిద్ర పడుతుంది కదా. దేవుని బిడ్డలారా, అతను కూడా ఇలా చూస్తున్నాడు. ఇంకా ఏంటి, ఇంకా సూర్యుడు చాలా వేడైపోతుంది. సరే, ఈ గెద్దలు, రాబందులు, ఎందుకంటే అక్కడ మనిషి లేకపోతే ఏమవుతాయండి? ఖండించే జంతువుల దగ్గర ఎవరైనా కర్ర పట్టుకోలేకపోతే ఏమొస్తాయి అక్కడ? రకరకాల రాబందులు ఏంటి, పెద్ద పక్షిరాజులు ఏంటి, రకరకాల క్రూరమైన జంతువులన్నీ అక్కడికి వచ్చేస్తాయి. అబ్రాహం డ్యూటీ ఏంటంటే ఏగలు కానీ దోమలు కానీ ఏవి కూడా వాళ్ళనివ్వకుండా, ఏ జంతువులు రాకుండా కర్ర పట్టుకొని అలా ఇంకా 12 అయిపోతుంది, 2 అయిపోతుంది, 3 అయిపోతుంది, ఏంటైనా ఇంకా నువ్వు రావట్లేదు అనుకొని సాయంత్రం అయిపోతుంది, చీకటి అయిపోయింది. ఇక్కడికి వచ్చే వాళ్ళు కొంతమంది కూడా నిద్రపోతున్నట్లు అబ్రాహం కూడా దేవుని బిడ్డలారా అప్పుడే ఇంకా చిన్న నిద్ర పడుతుంది అనమాట. హల్లెలూయా. ఎందుకు నిద్ర పట్టినందుక? దేవుని సంగమా, అబ్రాహమేమో దేవుడు ఏం చెప్పాడు? నిద్రపోమన్నాడా, కావలి కాయమన్నాడా? కావలి కాయ బాబు అని అంటే ఇతను మాత్రము మంచి దేవుని పెట్టారా. ఇంకా సౌండ్లు చూడండి, కొంతమంది పడుకుంటే పక్కింట్లో ఫ్యాన్ ఎంత తిరిగినా సరే ఆ సౌండ్ కంటే మించిపోయి ఉంటుందండి. రే బాబో ఏంటి నాయన సౌండ్ పెంచండి అంటారు అనమాట. అంటే ఆ సౌండ్ కొందరైతే అమ్మో ఈడెందుకు బాబు ఇంటికి వచ్చాడో, ఈ రాత్రి మన నాకు నిద్ర ఉండదని అంటారు అనమాట. అంటే అంత టోకుర్లో మరి దాన్ని సౌండ్ ఎలాంటిదంటే దేవుని బిడ్డలారా, మరి ఇంకా నిజంగా కొంతమంది అయితే గొట్టలు పెట్టుకుంటారండి చెవులోన, లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వేసుకొని అలా ఈ నిద్రలోకి వెళ్ళిపోతాడు. అతను సౌండ్లు అతను చేస్తుంటాడు. ఈరోజు అబ్రహాము ఒక అద్భుతమైన ప్రార్థనా వీరుడు. ఆ సొదొమ గొమొర కోసం కన్నీరు కారుస్తాడు. మనకు కనిపిస్తుంది ఆ యొక్క 18వ అధ్యాయంలో. యెహోవా సన్నిధిలో అబ్రహాము నిలిచిన మాట మనం చూస్తాం. హల్లెలూయా. కానీ ఇక్కడ మాత్రము దేవుడు దీవించే సమయం వచ్చేసరికి, దేవుడు నీ దగ్గరికి వచ్చి ఏదో చెప్పాలనుకున్న సమయం వచ్చేసరికి, నీకు గర్భఫలం ఇవ్వాలనుకుని వచ్చే సమయానికి, నీకు ఉద్యోగం ఇవ్వాలనుకునే సమయానికి, నువ్వు ఏది కోరుకున్నావో అది నీకు అనుగ్రహించే సమయానికి మాత్రం మనం ఏం చేస్తామో, గాఢాంధకారంలో కంటే ఇంకా గాఢాంధకారం అసలు అన్నమాట. అసలు మెలకువ ఉండదు అసలు. కొంతమందికి దొంగలు చేంజ్ చేస్తున్నా, నగలు పట్టుకెళ్ళిపోతూ ఉన్నా, దేవుని బిడ్డలారా ఎన్ని ఘోరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. అందుకే అంటున్నాడు అక్కడ లోకసువార్త 12వ అధ్యాయంలో 35 నుంచి 40 వరకు ఇంటికి చదవండి. 12వ అధ్యాయం 35 నుంచి ఆయన ఏ జామున వచ్చినో, మొదటి జామున వచ్చినో, 2వ జామున వచ్చినో, 3వ జాము వచ్చినో, దేవుని బిడ్డలారా 3 జాముల కోసం చెప్పాడు. జామ్ అంటే ఏంటి? రొట్టె మీద రాసుకుని ఆ జాము కాదండి. దేవుని బిడ్డలారా ఇది ఏంటంటే ఏ వేళన వచ్చినో అని అర్థం, ఏ సమయమున వచ్చినో అని అర్థం. అంటే కొంతమంది చూడండి 12 గంటల వరకు బాగా తెలివిగానే ఉంటారు, కొంతమందికి 1 గంట వరకు తెలివి ఉంటుంది, కొంతమందికి మాత్రమో దొంగలకు తెలుసు. అందుకేమో 2, 2:30 దేవుని బిడ్డలారా నాకెలా తెలుసు అంటారు ఏంట? మరి పోలీసులు ఇంటరాగేషన్ చూస్తాం కాబట్టి వాళ్ళేమో దేవుని బిడ్డలారా ఆ సమయంలోనే ఏ జామ్ అది? 3వ జామ్ అన్నమాట. మంచి నిద్ర. అయితే ఇది బాహ్యమైన ఇదేంటయ్యారు ఈ రోజు నుంచి 3 గంటల సరికి పడుకోవద్దా ఏంటా అని నేను అది అనట్లేదు. బాహ్యమైనటువంటి నిద్ర అది. కానీ మనకు ప్రభు ఏమంటాడంటే ఆత్మ సంబంధంగా నీ కళలో కానీ, నీ దర్శనాల్లో కానీ, నీ ప్రేరేపణలో కానీ, కొన్నిసార్లు ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు 40 రోజులు ఉన్న తర్వాత ఎవడొచ్చాడు యేసయ్య దగ్గరికి? ఎవరొచ్చారమ్మా? శోధకుడు వచ్చి పరీక్షిస్తూ ఉన్నాడు అనమాట. ఏదన్నది నిజమైన ఉపవాసమేనా? ఈ ఉపవాసంలో నిజమైన పట్టుందా? ఈ భక్తిలో నిజమైన శక్తి ఉందా? అంటే ప్రభువే అవకాశం ఇస్తాడు మన ఉపవాసాలకి. ఉపవాసంలో ప్రార్థనలో కూడా మనకేమో పాప సంబంధమైన ప్రేరేపణలు, పాప సంబంధమైన ఆలోచనలు, ఇంకా పాపం మీదే మన మనసు అధికమవుతున్నప్పుడు అపవాదిగాడు ఏయ్ నువ్వు ఏ పాటిరా నీ ఉపవాసము నువ్వు పిండేస్తానని వాడు మన దగ్గర తొడగొడుతున్నప్పుడు, సవాలు విసురుతున్నప్పుడు దేవుని బిడ్డలారా ఎంత బాధపడతాడో ప్రభు తెలుసా. ఈరోజు మన భక్తిని, మన దేవుని యొక్క శక్తిని అందుకే అంటాడు భక్తి అంట వారేమో భక్తి కానీ ఉంది కానీ ఏమి లేదంట శక్తి లేదు అని అంటున్నాడు. శక్తి అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మందిరంలో ఏసీలు ఉన్నాయి 2. దేవుని బిడ్డలారా ఏసీ వేసేటప్పుడు ఆ ఏసీ స్టోర్ అవ్వాలంటే మనం ఏం చేయాలి?
డోర్స్ అన్నీ అవన్నీ క్లోజ్ చేస్తే ఆ యొక్క కూలింగ్ అనేటువంటిది ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి దైవిక శక్తి అది ఉండాలి అంటే మనము కూడా ఆత్మ సంబంధమైన నియమాలను మనం కలిగి ఉన్నప్పుడే, ఎప్పుడైతే బలహీనతలైన తలుపులు తీస్తామో, బలహీనతలైన కిటికీలు తెరుస్తామో, లోకం అనేటువంటివి మనము తెరచబడినప్పుడు దైవిక శక్తి లోపల నుంచి ఏమవుతుందమ్మా? ఇంకేం ఉండదు. ఇక్కడ అబ్రాము గాఢ నిద్రలోకి వెళ్ళిపోయేసరికి దేవుడికి సరే నిద్రపోయాడు కదా, నేను ఆ బలిలోకి వచ్చే సమయంలో అక్కడ ఏమంటాడు, ఒక భయంకరమైన శిక్ష ఇచ్చేసాడండి అబ్రహాంకి. భయంకరమైన శిక్ష ఏంటో చదవండి అమ్మది. ప్రొద్దుగుంకపోయినప్పుడు చూడండి దయచేసి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రహామునకును గాఢ నిద్ర పుట్టెను. భయంకరమైన కటిక చీకటి, చూడండి కటిక చీకటి అతనిని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి ఏంటండి ఇలాంటి శిక్ష? గాఢ నిద్ర ఆత్మ అట కమ్ముకోయిందట. సర్వోన్నతిని ఆత్మ మరియను కమ్ముకుంటే ఇతనికి ఏం కమ్ముకున్నది? గాఢ నిద్ర ఆత్మ కమ్ముకోయింది. ఈరోజు గాఢ నిద్ర ఆత్మతో కమ్మబడుతూ ఉన్నామా? ఆవులింతల ఆత్మతో కమ్మబడుతూ ఉన్నామా? మత్తు అనేటువంటి బడలిక అనేటువంటిది మనల్ని కమ్ముకుంటూ ఉందా? దినదినానికి దేవుని శక్తిని, దేవుని కొరకు ఒక అద్భుతమైనటువంటి తారలుగా, జ్యోతులుగా, వెలుగుగా మార్చబడాలనేటువంటి ఆ ఆశ మనలో కమ్ముకుంటూ ఉందా? ఇక్కడ అబ్రాహాము నిద్రపోతే వాళ్ళ పిల్లలు ఏం చేశారండి? తమది కాని దేశం ఎక్కడుంది? అది తమ పిల్లలు ఎక్కడండి బానిసలుగా అయ్యారు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో. అంటే ఇంకా ఎంతమంది పుట్టాలి? అప్పటికి ఇంకా ఇస్సాకే పుట్టలేదు. అప్పటికి ఇంకా ఇస్సాకు గర్భములో ఉన్నటువంటి యాకోబే పుట్టలేదు. యాకోబు గోత్రములుగా ఉన్నటువంటి యాకోబు గర్భంలో ఉన్న 12 మంది పిల్లలే పుట్టలేదు. హల్లెలూయా. అప్పటికి ఎంతమంది పుట్టలేదు, కానీ దేవుడు మాత్రం చూడండి ముందు చూపు ఎంత శిక్ష వేశాడో. ఈ శిక్ష తన పిల్లలు భరించారు. ఈరోజు మీకు మీ పాదాలు పట్టుకొని నా యొక్క విన్నపము ఏంటయ్య గారు, మీరు పాదాలు పట్టుకోవడం అంటే యేసయ్యే కాలు కడిగాడు. హల్లెలూయా. తన సేవకుని నేను మీ కాలు పట్టుకుంటే తప్పేం లేదు. ఈరోజు ఎందుకంటే కాలు పట్టుకుంటున్నంటే, ఈరోజు మనము కానీ కావలి కాసే ఈ పనిలో ఎవరైనా కాస్తారు ఏకమన్ను అని ఏమైనా చిన్న నిరాశ చూపేవా? ఎవరి మీదకి వచ్చిస్తారండి? ఇప్పుడు ఇంట్లో ఉన్న మొదట ఇంట్లో బలవంతులు బంధిస్తే, యోహాను సువార్త ఇది కూడా 10వ అధ్యాయంలోనే, మొదట బలవంతుని బంధిస్తే తప్ప ఆ ఇంట్లో సామాగ్రిని ఏది కూడా దోచుకోలేడంట. ఈరోజు మనము ప్రార్థనా పరులుగా ఉన్న తల్లి, ప్రార్థనా పరుడుగా ఉన్న తమ్ముడు, అన్న, ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు కానీ కావలి కాయటం పక్కన 1 గంట పెట్టినా, అంటే ఆత్మ సంబంధంగా కావలి కాయటం అంటే నేను మొదటి నుంచి 2 అంశాల్లో అదే చెప్తూ ఉన్నాను. ఏదో మనము అలా నిద్రపోకుండా కాయడం అది కాదు నేను చెప్పేది. కావలి కాసేటువంటి దేవుడు నీకు అప్పగించే ఆ యొక్క దర్శనము ఏదైతే నీకు రేపుతూ ఉన్నాడో, ఏకము ఏదైతే నీకు ప్రేరేపిస్తూ ఉన్నాడో, ఆ పనికి నీవు కావలి కాయుదువుగాక. ఇక్కడ అబ్రాహాము ఆయన నిద్రపోవటం వల్ల ఈ శిక్ష ఎవరి మీద పడ్డదో తెలుసా? చదవండి అమ్మ. అక్కడ యెహెజ్కేలు గ్రంథము, యెహెజ్కేలు 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. చాలా పెద్ద పనిష్మెంట్ అక్కడ. మరియు నీ ఎడమ ప్రక్కను పండుకొనియుండి ఇశ్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలెను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. చూడండి దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు 4వ అధ్యాయంలో 5వ వచనంలో అంటున్నాడు, ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించినట్లుగా వారి దోషము చేసిన సంవత్సరములు లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. తర్వాత ఆ దినములు గడిచిన తరువాత కుడి ప్రక్కను పండుకొని ఉండి
నలువది దినములు యోధావారి దోషమును భరింపవలెను. సంవత్సరము ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించాను. అంటే ఇక్కడ దేవుని బిడ్డలారా 390 రోజులు ఎడమ పక్క వైపు పడుకోవాలి. 300 ఎన్ని రోజులమ్మా? 390 రోజులు ఎడమ వైపు పడుకోవాలి. ఇదేంటండి ఎంత ఘోరమైన పనిష్మెంట్. మనం రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు పండుకుంటున్నప్పుడు కుడివైపు ఒక పావు గంట 2 గంటలు పడుకునేసరికి ఈ పక్క నొప్పి పెడుతుంది, ఆ పక్క తిరుగుతాం. ఆ పక్క పట్టుకుంటే మధ్యలో సెంటర్లో ఆ బ్యాలెన్స్ అంతటిని కూడా దాని మీద వాలుస్తాం. కానీ ఇక్కడ ఎయిస్కేల్కి ఎడం వైపు పక్కన ఎన్ని రోజులు? 390 రోజులు ఎడం వైపు పడుకోమన్నాడు. కుడివైపు యోధా ప్రజల కొరకు 40 రోజులు. మొత్తం ఎన్ని అయింది? 390 40 ఎంత అయిందండి? బయట నుంచి శబ్దం లేదు, ఏమి లేదు, కనీసం స్తోత్రం అనట్లేదు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ నేను చెమట్లు ఎక్కి చెప్తుంటే మీరేమో చక్కగా పిట్ట కథలు చెప్పుకుంటున్నారు, మరి ఏంటి మాట్లాడుకుంటున్నారు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సంగమా ఎన్ని రోజులు అయిందమ్మా? 390 40. ఒక రోజుకి బదులు ఎన్ని వేసాడు అన్నాడు? ఒక సంవత్సరము. అంటే ఒక రోజుకి శిక్ష ఒక సంవత్సరము. ఎడం పక్క వైపు ఎన్ని రోజులు పడుకోమన్నాడు? 390 రోజులు. కుడివైపు పక్కలో 40 రోజులు. రోజులన్నా పూరి కష్టమే, కానీ ఇక్కడ సంవత్సరాలే. 430 సంవత్సరాలకు ఇక్కడ శిక్ష 430 రోజులు. ఒక రోజు కుడివైపు పడుకోమంటే ఎవరు పడుకుంటారండి? పక్క పట్టేస్తే నీకేడు పోయిందని మనం ఎంత కేకలేస్తాం. వాళ్ళెవరో అబ్రాహం గారు పొరపాటు చేస్తే నాకేంటయ్యా ఈ పనిష్మెంట్ అని ఎయిస్కేల్ అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడండి, మా తాత చేసిన పాపానికి మనవడేం చేశాడండి? మనవడికి తాత ఏమో అప్పుడెప్పుడు పాపం చేస్తే మనవడికి గుండు గీయడం ఏంటి? అలా ఉందన్నమాట ఇక్కడ పరిస్థితి. 430 సంవత్సరాలు అక్కడ బానిసలు. ఎయిస్కేల్కి ఏమో 430 రోజులు ఎడం వైపు కుడివైపు. నిజంగా ఎంత కష్టంగా ఉంటుందో. బలంగా ఉండేవాడు మా తాత, మంచి రైతు. అయితే ఒకరోజు బట్టలు అతను పని నుంచి వచ్చి ఇలా ఒంగోని బట్టలు ఇలా తీస్తుండగా జాడిస్తుండగా నడుము పట్టింది. ఇంక ముసలోడు అలాగే మంచం పట్టేశాడు. నడుము సెంటర్లో అది ఇబ్బంది పెట్టింది. ఒక 4 రోజులు సెంటర్గానే పడుకునేవాడు. నేను ప్రార్థన చేసి ఎంత లేపుతున్నా సరే పాపమో లేవలేని పరిస్థితి. సాహసం చేసేవాడు కానీ అలా ఉండిపోయాడు. 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది. ఆ చర్మం అనేటువంటిది చాపకి అంటిస్తుండేదండి. చాపకి ఈ చర్మము, ఈ స్కిన్, మన శరీరము, ఒక భక్తుడు అంటాడు మన చర్మమాట పేపర్ లాంటిదట, మన ఎముకలంట కటిక్ కర్రలు లాంటివాట, మన యొక్క నరాలు దారాలు లాంటి వాట. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎంత సున్నితమైనవో దేవుని సంగమా. దేవుడు నిజంగా ఆయన అమర్చినటువంటి ఈ దేహము, ఈ ప్రాణము లోపట మనకు పెట్టాడు. ఎంత గొప్ప దేవుడు కదా. మధ్యాహ్నము అలా ప్రార్థన చేస్తుంటే కన్నీరు ఆగట్లే. ఏంటి ప్రభువా, ఈ లోకంలో ఈ బంధాలన్నీ నువ్వే పెట్టావు. ఎక్కడో ఉన్న పిల్లలు ఒక్కసారి పుట్టేసరికి వాళ్ళు పెద్దలు అవుతుంటే నా కుమారుడు, నా కుమార్తె, నా కుమారుడు, నా కుమార్తె. అంతకుముందు లేరు కదా. వివాహం అయ్యేసరికి నా భార్య, నా భర్త. అంతకుముందు లేరు కదా. నా తల్లి, నా తండ్రి. అంటే ఈ బంధాలన్నీ నువ్వే అద్భుతంగా కలిపావు. ఒక్కసారి ఇవన్నీ తీసేసి నరులారా నా యొద్దకు రండి. ఇదేంటి నాయన ఈ పిలుపు? ఒక్కసారి ఈ బంధాలన్నీ కూడా అక్కడే ఉండిపోతాయి. స్తోత్రం. హల్లెలూయా. అంటే నీవే అసలైన బంధువువి, నీవే నా స్నేహితుడివి, నీవే నా తల్లి, తండ్రి, తమ్ముడు, అన్న అన్ని నువ్వే. కాబట్టి ప్రభువా నీ చిత్తమే జరిగించు ప్రభువా. అంటే మనము అలాంటి విధానంలో దేవుడిని ఆరాధిస్తున్నామా? ఈ బంధాలు చూసి సమయం అంతా వీరికి ఎక్కువ కేటాయించేసి అసలైనటువంటి గనుడిని
ఏదో ముస్టేసినట్లుగా ఒక అరగంట గంట గడిపి అయిపోయింది ప్రభా స్తోత్రం వస్తుంది హల్లెలూయా అంతే. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కావలి కాసే విధానంలో ఈ షేయుడు వలె మీరు కావలి కాయండి, మరలా రాత్రి కాయండి, పగలు కాయండి, కేకలు వేయండి. ఎంత ఎటకారంగా ఉందో వాళ్ళకి చూడండి. భక్తుడైన యెషయా గారు అయ్యో ఈ సముద్రం ఒడ్డునటువంటి ఈ ప్రజలు ఇలా ఉన్నారేంటని ఆ రోజుల్లో వాక్కు పలికాడు, కానీ ఈ రోజుల్లో అది నెరవేరుతుందా లేదా? నెరవేరుతుందా లేదా? దేవుని సంగమా, ఈరోజు కావలి కాసేవారిగా మనమే ఉన్నాము. మనం కావలి కాద్దాము, ఆయన కొరకు మనము భరిద్దాము, సహిద్దాము. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి బహుగా కాయి వారిగా వర్ధిల్లింప చేయనుగాక. పనులు మూసుకొని ప్రార్థించేద్దాం. ప్రభు నీతోనే మాట్లాడాడు, ప్రభు మనందరితో మాట్లాడాడు. ఆయన స్వరము మెల్లని స్వరము, ఆయన స్వరము దేవదారు మ్రానులను విరుచునని 29వ అధ్యాయంలో కీర్తనలో అంటూ ఉన్నాడు. ఆయన స్వరము లెబానోను వృక్షములను విరుచునట. నా స్వరము సముద్రము మీద వినిపించును అంటూ ఉన్నాడు. అసలు సముద్రం దగ్గరికి వెళ్తే సముద్రమే ఆ కేకలే ఎక్కువ. దాని యొక్క కెరటాల శబ్దము, తరంగాల ఘోష భయంకరంగా ఉంటుంది. కానీ దానికి మించిన స్వరం అంట మన ప్రభు ఉంది. ఈరోజు ఆ స్వరము దేవుడు నీతో వాక్యము ద్వారా నీవు షేయీరుగా ఉన్నావా, కావలి కాసేవాడిగా ఉన్నావా? కావలి కాసేవారు అక్కడ కాస్తూ ఉంటే ఆ షేయీరులో ఉన్నవారు మాత్రము కేకలు పెడుతూ ఉన్నారు. ఇంకా గడ్డి కేకలై, ఇంకా ఉదయం పూట కేకలై, రాత్రిపూట కేకలై. దేవుని బిడ్డలారా, ఎంత వేలాకోలంగా ఉందో ఈ షేయీరు అనే లోకానికి, ఎంత వెటకారంగా ఉందో. కారణము అది కరుకైనది కాబట్టే, కారణము దాని స్థితి. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో ప్రభువుకు అప్పగించుకున్నాం. మహోన్నతమైనటువంటి దేవ, అత్యున్నత సింహాసనంపై ఆశీనుడైనటువంటి మా కాపరి, మా జీవితాలు కావలి కాసేవారిగా నువ్వు మొదటి జామున వస్తావో, రెండవ జాము వస్తావో, మూడవ జాము వస్తావో మాకు తెలియదు. కానీ దొంగ ప్రభువా వలే, దొంగ వలే వస్తానన్నావు ప్రభువా. ఈ లోక సంబంధమైన దొంగలైతే ఆస్తిని పట్టుకోవడానికి వస్తూ ఉన్నారు, కానీ నువ్వు దొంగ వలే వస్తానన్నావు. కానీ నువ్వు దొంగవు కాదు నాయన. ఆ యొక్క దొంగలాంటి ఆ సమయాన్ని నువ్వు ఎంచుకున్నావు. నువ్వు సమయాన్ని మాకు తెలియపరచలేదు తండ్రి. మొదటి జాము అనగా అది ఏ వయసు, రెండవ జాము అనగా అది మధ్య వయసు, మూడవ జాము అనగా వృద్ధాప్య దశ. ఈ జాముల్లో మా జీవితము ఎప్పుడో మాకు తెలియదు, కానీ ఎప్పుడు ఈ యొక్క పోకడ మాకు తెలియదు. కానీ అయ్యా, ఏ జాము అనే జీవితమో ఆ సమయంలో మేము ఉన్నామో నీ కొరకే మేము వెలిగించబడే. మా తండ్రి అయిన అబ్రాహాము అయ్యా అంత గొప్ప గరుడే నిద్రలోకి వెళ్ళిపోవటం వల్ల బలి అర్పించాడు, కానీ కావలి కాయలేకపోయాడు తండ్రి. అయ్యో, కావలి కాయలేని పరిస్థితిని బట్టి లక్షల జనమైనటువంటి ఇశ్రాయేలీలు బానిసలుగా మార్చబడ్డారు. ఈరోజు మా తరములో మేము పరిచర్య సరిగ్గా చేయకపోతే, సరిగ్గా మేము నిలబడకపోతే, సరిగ్గా మా కుటుంబాలను మేము నడిపించుకోకపోతే శాపగ్రస్తులుగా మా దేశాలు మార్చబడతాయి, మా కుటుంబాలు పతనముగా మార్చబడతాయి. అయినా అటువంటి దౌర్భాగ్యులుగా మేము మిగిలిపోకుండా, షేయీరులుగా మేము మార్చబడకుండా, ఇదిగో తండ్రి మేము మెలకువ కలిగి నిత్యము ప్రభువా మీ యొక్క తండ్రి సన్నిధిలో మీ కొరకు మేము భారము కలిగేవారిగా, ఇదిగో తండ్రి మీ సేవను ప్రభువా నిత్యము నాయన తుదముట్టించేవారిగా, పౌలు అంటున్నట్లుగా గురి యొద్దకే పరుగెడుతూ ఉన్నారని, బహుమానము పొందుకున్నట్లుగా పరిగెడుతూ ఉన్నారని, మొదటి నుంచి సాయంత్రం వచ్చే వారికి ఒకే రకంగా జీతం ఇచ్చావు. కానీ మేమైతే ప్రభువా ఒకే రీతిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. మాలో వివిధ రకాల తలంపులు ఉండకూడదు, వివిధ రకాల ఆలోచనలు ఉండకూడదు, వివిధ రకాల వ్యతిరేక స్వభావాలు ఉండకుండా అందరిలో నాయన ఒక తండ్రి పిల్లలుగా సార్వత్రిక సంఘము ఈ భూమి మీద ప్రభువా ఇదిగో మీరు ఒకటి చేయబోతూ ఉంటుండగా ఈ బిడ్డలుగా మీ వర్ధిల్లుటకు సహాయం చేయమని
ఈ 6వ దినం సిలువ ధ్యానాల్లో నీవు సిలువలో ప్రాణం పెట్టినందుకు, రక్తం కార్చినందుకు మేము అందుకొరకు ప్రభువా బద్దులవుటకు సహాయం చేయండి. మా ప్రియులు వెంకి ప్రసాదరావు గారు, కనకమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ దంపతులు కనకమ్మ గారి తండ్రి గారిని మీరు ప్రేమించినటువంటి నాయన ఈ కుటుంబాన్ని ఇక్కడ మీరు మాట్లాడినటువంటి ఉపదేశమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, ఇదిగో బిడ్డలు నాయన అయ్యా ప్రవళికను బట్టి, రాకేష్ను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. వారి యొక్క యవన జీవితాలు అయ్యా మీ కొరకు ప్రభు సువాసనగా, పరిమళ ధూపముగా ఇక్కడ చేరి వచ్చిన సంఘమును, 44 కుటుంబాలను మీ మహిమలో ప్రభు బహుగా వర్ధిల్లింప చేయమని, రాస్తున్న ఎగ్జామ్స్ బిడ్డలు 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ అయ్యా అనేకమైనటువంటి రంగాలలో ఉన్న బిడ్డలను మీరు బలపరచమని వేడుకోవచ్చు. సంఘాన్ని నానాటికి వృద్ధిలోకి తీసుకురమ్మని, మీరు మాట్లాడిన మీ లేఖనాలు మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని, మాకు వ్యతిరేకంగా ఏ అడ్డులు, బలహీనతలు బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్నవో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కూలిపో 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 కూలిపోవుగాక. యేసు రక్త బిడ్డలను ప్రోక్షిస్తూ నజరేయుడైన యేసు నామములో వేడుకొని పొంది నాము తండ్రి. ఆమేన్.